యా సో ఇది ఎంట్రన్స్. అరిజోనాలో ఆర్వీ అనేది చాలా కామన్. వీళ్ళు ఇలాంటివి చాలా యూజ్ అవుతుంది అనమాట. మన మటన్ అందరు ఎలా ఉన్నారు? హ్యాపీ సండే. మాకు ఈరోజు మోస్ట్లీ సండేస్ ఎప్పుడు లేజీగా ఉంటుంది, డే మెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అలా బయటకు వెళ్దామని బయటకు వచ్చాము. ఫస్ట్ అయితే లైట్ గా ఏదైనా తినేద్దాం కదా, ఆకలేస్తుంది, లంచ్ చేయాల్సిందే. యా లంచ్ చేసి చూద్దాం ఏం చేద్దామని. అరిజోనాలో యాక్చువల్లీ లేక్ వాటర్ ఇలాంటివన్నీ చాలా తక్కువ అన్నమాట. కానీ ఇక్కడ ఒకటి ఆరోవుడ్ లేక్స్ అని ఒక కమ్యూనిటీ ఉంది. సో ప్రతి ఒక్క ఇల్లుకి బ్యాక్ యార్డ్లో ఇలా మనకి ఎలా బ్యాక్ యార్డ్ ఇస్తారో వీళ్ళకి వాటర్ బ్యాక్ యార్డ్స్ ఉంటుంది. జస్ట్ ఊరికే అలా ఒక ఎక్స్ప్లోర్ చేద్దాం ఆ కమ్యూనిటీని. ఇదన్నీ మొత్తం ఇక్కడ లేక్ హోమ్స్ అన్నమాట. వీళ్ళకి బ్యాక్ యార్డ్లో మొత్తం లేక్ ఉంటుంది అండ్ డెక్ ఉంటుంది. వాళ్ళు పర్సనల్ బోట్ చేసుకొని ఈ లేక్ అరౌండ్ చుట్టుపక్కన మొత్తం కమ్యూనిటీ అంతా లేక్. సో వాళ్ళు ఒక లేక్ నుంచి ఇంకో లేక్ కనెక్టెడ్ ఉంటుంది. అరిజోనాలో ఆర్వీ అనేది చాలా కామన్. చాలా మంది ఇలా డెజర్ట్ లో ఆర్వీలు వేసుకొని వెళ్తూ ఉంటారు. నాకు కూడా ఆర్వీ కొనుక్కోవాలని చాలా ఇష్టం. ఆర్వీ షోరూమ్కి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామా? యాక్చువల్లీ ఇక్కడ రెంటల్స్ కి కూడా దొరుకుతుంది, బై చేయొచ్చు. ఏమంటా? యాక్చువల్లీ కొనగలుగుతామో లేదో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం మన ప్రైజెస్ లో ఉందా లేదా అని. యా సో అరిజోనాలో మోస్ట్లీ కామన్ గా అందరి దగ్గర ఆర్వీస్ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ మేము అరిజోనా మూవ్ అయ్యేటప్పుడు ఈ కమ్యూనిటీని కూడా మేము ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ కూడా తీసుకుందాం అనుకున్నాం, కానీ చాలా వరకు అంతా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అండ్ మోస్ట్లీ రినోవేటెడ్ హోమ్స్ లేదంటే పాత కన్స్ట్రక్షన్ ఉన్నింది. సో అలా అని డ్రాప్ ఆఫ్ చేసాం. కానీ ఈ లొకేషన్ చాలా బాగుంది కదా, వాటర్ మౌంటైన్. ఆ వైట్ హౌస్ చూసావా ఎంత బాగుంది కదా. రిచ్ పీపుల్ హౌస్ అమ్మా, మనది కాదు. దిస్ ఇస్ నాట్ అ హౌస్, ఇట్స్ అ మ్యాన్షన్. గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటా, పైకి వెళ్ళలేము, గేట్ వరకు అయితే వెళ్ళొచ్చు అంతే. బట్ వీళ్ళకి వాటర్ వ్యూ ఉండకపోవచ్చు కదా. వీళ్ళకి వాటర్ వ్యూ లేదు, మౌంటైన్ హోమ్స్ ఇవి. నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ కమ్యూనిటీ అనమాట. చాలా లైవ్లీగా ఉంటుంది. అరిజోనాలో ఉన్నామనే ఫీలింగ్ రాదు, ఏదో ఫ్లోరిడా అక్కడ ఉన్నామని ఎలాగ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని పిట్టలు ఉన్నాయి అసలు. ఇలా ప్రతి ఒక్క ఇంటికిను బ్యాక్ యార్డ్లో వాటర్ ఉంటుంది, డెక్ ఇస్తారు వాళ్ళు. చాలామంది ఓన్ బోట్స్ పెట్టుకుంటారు అలా. ఏదో కొట్లాడుకుంటున్నాయి. అరిజోనాలో ఆరెంజెస్ చాలా కామన్గా గ్రో అవుతాయి. ఇక్కడ చూడండి వీళ్ళు అది కింద పడిపోకున్నట్టు ప్రతి ఒక్క దానికి బ్యాగ్ వేసి పెట్టారు. ఈ కమ్యూనిటీలో ఓపెన్ హౌస్ ఉంది. చాలాసార్లు ఇక్కడ చూద్దాం అనుకున్నాం, కానీ చూద్దాం లోపల ఎలా ఉందో. యా సో ఇది ఎంట్రన్స్. There's a dining space. మాస్టర్ బెడ్ అనుకుంటా కదా. ఇది మాస్టర్ బెడ్. యాక్చువల్లీ 5 bedroom house ఇది. ఓకే. ఓ ఇది బాత్రూమ్. బాత్రూమ్ నుంచి బయటికి వ్యూ ఉంది తెలుసా లేక్కి. అవును, చాలా బాగుంది. నైస్. ఈ కమ్యూనిటీకి మూవ్ అయిపోదామా? చాలా బాగుంది కదా. మాస్టర్ బెడ్రూమ్ నుంచి వ్యూ అండ్ ఇక్కడ బాల్కనీ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి. అంటే పాత కన్స్ట్రక్షనే, రినోవేట్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంది యాక్చువల్లీ కదా. కొంచెం పాతది, కాకపోతే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే లేక్ మౌంటైన్. యా మౌంటైన్ వ్యూ. ఇక్కడ ఒక సైడ్ మౌంటైన్ ఉంది, ఇంకో సైడ్ లేక్ ఉంది. ఇక్కడ బార్బిక్యూ స్పేస్ కూడా ఉంది. యాక్చువల్లీ లాట్ సైజ్ చాలా పెద్దగా ఉంది.
ఇది లివింగ్ రూమ్ అండ్ కిచెన్, బ్యాక్ యార్డ్ పదా. యాక్చువల్లీ ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది యాక్చువల్లీ, ఫౌంటైన్. రెండు చేపించేసారు అలా ఆల్రెడీ. అక్కడ చూడు బార్బిక్యూ స్పేస్ ఉంది. అవును, ట్రీ కూడా ఉంది, ఎంత పెద్ద ఉంది. వీళ్ళకి ఇక్కడ డెక్ బోట్ కూడా ఉంది. ఓ డెక్ బోట్ అన్నీ ఉన్నాయి యాక్చువల్లీ. నన్ను వద్దులే, బోట్ వీళ్ళ బోట్ ఇది. ఈ హౌస్ మొత్తము 1.25 million, అరౌండ్ 15 crores ఉండొచ్చు ఇండియన్ కరెన్సీలో. యా అరౌండ్ 15 crores. కమ్యూనిటీ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ మనము పారడైజ్ వ్యాలీ సైడ్ చూసాం కదా, ఈ కమ్యూనిటీ కూడా కన్సిడర్ చేయొచ్చు మనం, బాగానే ఉంది కదా, అండ్ అఫోర్డబుల్ యాక్చువల్లీ అలా చూస్తే. పారడైజ్ వ్యాలీ అంటే మనది కాదులే కానీ అట్లీస్ట్ ఇది ట్రై చేయొచ్చు. యా అది చాలా లాస్ట్ టైం చూసిన హౌస్ అండ్ ఆ లొకేషన్ చాలా ఎక్స్పెన్సివ్. 11 million అది. అవును, యా. గ్రీనరీ కూడా ఉంది యాక్చువల్లీ. అవును, గ్రీనరీ ఎక్కువ ఉంది. అదో అక్కడ కనిపిస్తుంది కదా లిటిల్ ఆర్వీ డీలర్స్ అని, సో అక్కడ వచ్చాము. లోపల వెళ్ళి ఆర్వీస్ ఎలా ఉంటాయి, దాని ప్రైజెస్ ఎంత ఏమి అని కనుక్కుందాం. ఇదేనా దీని ఎంట్రన్స్? యా, ఇక్కడ పెట్టి వెళ్దాం పదా. ఓకే. ట్రైలర్స్ ఉన్నాయి, ఫుల్ ఆర్వీ ట్రక్స్ కూడా ఉండొచ్చు. ఇక్కడే సర్వీస్ సెంటర్ కూడా ఉంది. దగ్గర ట్రక్ కానీ మంచి కారు విత్ 8 cylinders అలాంటి కారు ఉంటే దానికి ఫిక్స్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ అది కాకుండా ఇలాంటి బస్సెస్ కూడా ఉంటాయి, మొత్తం ఆర్వీ బస్సెస్, ఇలాంటిది కూడా తీసుకోవచ్చు. ఇదైతే సేమ్ ఇంకా ఒక వన్ బెడ్రూమ్ హౌస్. అవును, హాల్ అన్నీ ఉంటాయి. యా, ఇది చాలా గుడ్ ఫర్ క్యాంపింగ్ చేసుకుంటే బెడ్ ఇలా స్ట్రెచ్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇది చిన్న క్యాంపర్, జస్ట్ ఫర్ 2 people. చిన్న కిచెన్ ఉంటుంది అండ్ డైనింగ్ స్పేస్ ఉంది. ఈ డైనింగ్ స్పేస్ని మనము బెడ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది చిన్న షవర్ రూమ్. చాలా చిన్నగా ఉంది యాక్చువల్లీ. దీన్ని బెడ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న టీవీ ఇచ్చారు అండ్ ఒక చిన్న రెఫ్రిజిరేటర్. దిస్ ఈస్ గుడ్ ఫర్ 2 people. ఇక్కడ చాలా ఆర్వీస్ ఉన్నాయి. మనం ఇది షోరూమ్ లాగా, వీ కెన్ గో ఎక్స్ప్లోర్. ఇది కొంచెం పెద్దగా ఉంది, దీనికి ఇక్కడ బాల్కనీ లాగా డెక్ లాగా కూడా ఉంది. లోపల వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అని. కిచెన్, ఓ ఇది పెద్దగా ఉంది కదా, డైనింగ్ స్పేస్, టీవీ ఉంది. ఓకే, ఇది ఐ థింక్ ఇట్ ఇస్ టోటల్ కిడ్స్ కోసం అని. చిన్న వాష్రూమ్ అండ్ కింగ్ సైజ్ బెడ్. క్వీన్ బెడ్ ఇంకా ఇట్లా అంటే స్ట్రైట్ చేసుకోవచ్చు. ఓకే, మామూలుగా మంచి క్లాజెట్ అన్నీ ఉన్నాయి. యా, బార్బిక్యూ ఇది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనుకుంటే ఇట్లా ఇక్కడ ఆపినప్పుడు. బాగుంది కదా. దిస్ ఇస్ 4 peopleకి. ఇది క్యాంపింగ్ సెటప్ కూడా పెట్టారు చూడు. షామ్ రాక్ యాక్చువల్లీ ఇవన్నీ. షామ్ రాక్ ఉంది, ఈగల్ ఉంది. వేడొస్తుందా? చాలా వస్తుందా? ఇది ఇంకోటి. సో ఇది దానికన్నా కొంచెం పెద్దది. సో ఈ సోఫాస్ని మనము బెడ్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఇంకో ఓపెనింగ్ ఉందా? ఓకే, ఇది కిచెన్
అండ్ ఫ్రిడ్జ్ అది ఓపెన్ చేయి. ఓ ఇది కొంచెం పెద్దగా ఉంది దానికన్నా. అండ్ స్టోరేజ్ స్పేసెస్ కూడా ఉంది ఫుల్. ఇలాంటి ఆర్వీలు వేసుకొని వెళ్తే మనం ఆల్మోస్ట్ 1 month అయినా మనకేం పెద్దగా ప్రాబ్లం అనిపించదు, ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఫీలింగ్. ఇది బెడ్రూమ్. బెడ్రూమ్కి ఇంకో ప్రైవేట్ ఎంట్రన్స్ ఉంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఆర్వీలోనే డూప్లెక్స్. నైస్ కిచెన్. ఇది 17,656 సేవింగ్స్. యాక్చువల్ ప్రైస్ వచ్చే ఎంత 48,000 ఉంది. ఓ $48,000 ఇది. యా అంటే ఎంత ఇండియన్ కరెన్సీలో? 48 to 50 lakhs వరకు పడుతుంది. యా సింక్ చూడు ఇక్కడ ఎంత బాగుంది, చాలా బాగుంది. ఓ ఇక్కడే అప్స్టేరా? ఇక్కడ బాత్రూమ్. ఇది యాక్చువల్లీ చాలా పెద్ద ట్రైలర్. దీనికి కింద ఇక్కడ మొత్తం స్టోరేజ్ అంతా ఉంది. ఎల్లు లోపల ఎక్స్టెండెడ్ స్పేస్ కూడా ఉంది. ఐ థింక్ ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకుంటా. ఎంత ఉంది ప్రైస్? 74, ఆల్మోస్ట్ 79,000. ఓకే. డెస్టినేషన్ ఫీజు కూడా ఉంది దీంట్లో. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 80 lakhs. 80 lakhs పడుతుంది. దీనికైతే ప్రాపర్గా లివింగ్ రూమ్ లాగా ఉంది, హాల్ లాగా. యా అండ్ ఇది కిచెన్. ఇది కూడా డూప్లెక్స్. ఇది ఆల్మోస్ట్ మనకి ఇంట్లో ఉన్న సైజే ఉంది ఫ్రిడ్జ్ కదా. యా ఇక్కడ పైకి ఎక్కితే వాష్రూమ్ బెడ్రూమ్ ఉంటుంది అనుకుంటా. యా ఇది వాష్రూమ్ అండ్ ఇది ప్రాపర్ బెడ్రూమ్ ఉంది. క్వీన్ సైజ్ బెడ్ అండ్ తర్వాత ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి అన్ని స్టోరేజ్ యూనిట్. ఇంట్లో కొంచెం ఫర్నిచర్ ఎక్కువ ఇచ్చినట్టు. ఫర్నిచర్ ఎక్కువ ఉంది ఇంట్లో. ప్రాపర్ బెడ్రూమ్ లాగా ఉంది ఇది. ఇది సేమ్ ఇల్లులానే ఉంది కదా. సో మనకి కిచెన్ బాత్రూమ్ అంతా ఉంది. అందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, దీనికి వాటర్ సప్లై ఎలా ఉంటుంది అనుకోవచ్చు మీరందరూ. దీనికి ఏంటంటే కిందనే ఒక ట్యాంక్ ఉంటుంది. సో మనకు అక్కడక్కడ ఆర్వీ పార్కింగ్స్ ఉంటాయి. సో మనము ట్రిప్కి దానికి వెళ్ళినప్పుడు ఈ ఆర్వీ పార్కింగ్స్లో పార్కింగ్ తీసుకోవాలి. మనం యూజ్ చేసే వాటర్ అన్నీ కింద ట్యాంక్లో కలెక్ట్ అవుతుంది అనమాట. సో ఆర్వీ పార్క్లో వెళ్ళినప్పుడు మనం దాన్ని ఎంటీ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని రీఫిల్ చేసుకోవచ్చు. సో అలా చూసారా, ఫిల్టర్ కూడా ఫిట్ చేశారు, ఆరో డ్రింకింగ్ వాటర్. అండ్ ఇక్కడ బయట ఇట్లా షవర్ కూడా ఇస్తారనమాట. ఇన్ కేస్ అవుట్డోర్ షవర్ చేసుకోవాలి అంటే దీన్ని వాడచ్చు. వాటర్ కంట్రోల్ అన్నీ ఉంటుంది. తో పాటు ఇక్కడ గ్యాస్ సప్లై. సో ఇప్పటివరకు చూసింది ఇవంతా ట్రైలర్స్ అనమాట. మన దగ్గర ఆల్రెడీ ఉన్న వెహికల్కి దీన్ని అటాచ్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఇప్పుడు బయట మనకి మనం అప్పుడే చూసాం కదా బెంజ్ మరి ర్యామ్, అది బస్సెస్ ఉంటాయి, మినీ వ్యాన్ లాంటిది. దాన్ని చూద్దాం. ఇవన్నీ కొంచెం ట్రైలర్స్ టైప్ కదా, బస్సెస్ అని పెద్ద పెద్దవి కదా. మనం వ్యాన్ బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. ఒకసారి యా ఇప్పుడైతే బెటర్ అనుకుంటా. మెర్సిడీస్ కదా, ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉందో లోపల. యా 4-seater ఇది. ఓకే ఓకే. సో ఇది ప్రైస్ ఎంత ఉంది? ఓకే ఇది ప్రైస్ 244 ప్లస్ వీళ్ళ డిస్కౌంట్ వెళ్ళి 164K. 4 సీటింగ్ ఉంది. అండ్ ఇక్కడ కిచెన్, స్మాల్ కిచెన్. అండ్ అదేంటి బెడ్ ఇది బెడ్ లా కన్వర్ట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే. ఇది డైనింగ్ టేబుల్, ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ మధ్యలో ఇక్కడ ఫిక్స్ చేసుకుంటారు అనుకుంటా, అటు ఇటు కూర్చొని తినడానికి. యా అండ్ ఇది సోఫా కమ్ బెడ్. అండ్ పైన స్టోరేజ్ ఉంది. ఇక్కడ అవన్ ఇచ్చారు, స్మాల్ అవన్ ఉంది. యా టీవీ అండ్ వెరీ స్మాల్ కిచెన్. అండ్ ఇది చిన్న బాత్రూమ్.
ఇది జస్ట్ 2 పీపుల్కే కదా, 2 పీపుల్కే. ఇది చిన్న వాష్రూమ్ ఉంది ఇక్కడ అంతే, షవర్ బయట. ఈ వ్యాన్ వచ్చి ఓజీ మోడల్. సో దీంట్లో మళ్ళీ మనకి వెరైటీస్ ఉన్నాయి. సో స్ప్రింటర్ అని ఒకటి ఉంది, కోహాబో అని ఇంకోటి ఉంది, అండ్ ఇంకోటి బెంజ్ రిమోట్ వ్యాన్స్ అని. సో దీంట్లో ఇది కూడా ఓపెన్ చేశారు. విల్ చెక్అవుట్ దిస్, ఇది ఎలా ఉంది అని. ఈ కలర్ చాలా బాగుంది యాక్చువల్లీ. యా, అండ్ ఇది చిన్నగా కూడా ఉంది, అంటే మనకి డ్రైవ్ చేయడానికి అన్నీ ఈజీ ఉంటుంది ఇది. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. కిచెన్ ఓకే, ఇట్లా బంకర్ బెడ్ లాగా ఉంది కదా. డైరెక్ట్ బంకర్ బ్లేడ్. అవన్ కింద స్టోరేజ్ లాగా ఉంది యాక్చువల్లీ, కింద స్టోరేజ్ స్పేస్. అండ్ ఇది షవర్ దీనికి. ఇదొక సీటింగ్ అండ్ డ్రైవింగ్. ఇవి మోస్ట్లీ ట్రావెలింగ్ కి సైట్ సీయింగ్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా పనికొస్తుంది ఇది. యా, కిడ్స్ ఉంటే ఇది కష్టం. కిడ్స్ ఉంటే కొంచెం పెద్దదే, అప్పుడే చూసాం కదా, అలాంటిది తీసుకోవాలి. ఇది కోహాబా. సో దీన్ని చూద్దాం లోపల ఎలా ఉంది అని. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా. ఇది కొంచెం షవర్ ఓకే, ఇది సోఫా కమ్ బెడ్ లాగా అవుతుంది. అండ్ ఇది చిన్న కిచెన్. ఇక్కడ ఎంత ఉంది ప్రైస్? ఇది 100K. 100K అంటే ఒక 90 lakhs 92 lakhs ఓకే ఇండియన్ కరెన్సీలో. ఇది ఓజే మోడల్ ఆల్రెడీ చూసాం కదా, దాని పక్కన రోడ్ ట్రెక్ ఉంది. ఈ రోడ్ ట్రెక్ మోడల్ కూడా చూద్దాం ఒకసారి. కిచెన్ ఎంటర్ అవ్వగానే సీటింగ్ కమ్, దీన్ని బెడ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ యూనిట్. ఓ ఇది షవర్. పైన మొత్తం స్టోరేజ్. ఇది కొంచెం సింపుల్ గా ఉంది, ఇది బాగుంది. యా, ఇది బాగుంది యాక్చువల్లీ. స్పేస్ చాలా తక్కువ ఉంటుంది కదా, మొత్తం యూటిలైజ్ చేస్తారనమాట. సో దీంట్లో ఇక్కడ సింక్ క్లోజ్ చేసేదాన్నే దీన్నే మనము చాపింగ్ బోర్డ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సింక్ కింద చిన్నగా ఫ్రిడ్జ్ ఇచ్చారు. అండ్ దాని మీదకి వెళ్ళి ఇక్కడ మనం కిచెన్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఎంత వెల్ డిజైన్డ్. ఇక్కడ చిన్న అవన్, కిందకన్నీ మొత్తం స్టోరేజ్ స్పేసెస్. ఇక్కడ కూడా ఇంత ప్లేస్ వేస్ట్ చేయకుండా మొత్తం యూటిలైజ్ చేసుకొని ఉంటారు. అండ్ ఈ సోఫా కింద కూడా మొత్తం స్టోరేజ్ ఉంటుంది, పైన మొత్తం స్టోరేజ్ ఇచ్చారు. నైస్, ఇది బాగుంది నాకు. కాంపాక్ట్గా ఇద్దరికి 2 members ఆర్ 3 members కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది. ఇక్కడ పైన అంతా మొత్తం స్టోరేజ్ ఉంటుంది. ఇలా ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది. అండ్ దెన్ స్టోరేజ్. ఇంతట్లో నీకు ఏ మోడల్ నచ్చింది ఈ 3 బెంజెస్లో? అన్ని బాగానే ఉన్నాయి, బట్ రోడ్ ట్రిప్పే బాగుంది కదా. కొంచెం ఇది బాగుంది. ఏంటిది? రోడ్ ట్రెక్. రోడ్ ట్రెక్ ఇది. యా రోడ్ ట్రెక్. ఈ రోడ్ ట్రెక్ మోడల్ది ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఎంత 119, అంటే ఆల్మోస్ట్ 1,15 lakhs వరకు పడుతుంది ఆన్ రోడ్ కదా. మళ్ళీ మనకి ట్యాక్సెస్ అన్నీ ఉంటాయి అనుకుంటా కదా. ఉంటాయి కాబట్టి 125 దాకా వేసుకోవచ్చు. యా, మనం ఈ తీసుకోవాలంటే ఈ రోడ్ ట్రెక్ మోడల్ కన్సిడర్ చేయొచ్చు. ఈ ట్రైలర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ ఇవి కొంచెం డిఫికల్ట్. మనకి ప్రాపర్ కార్ సెటప్ ఉండాలి, లేదు జీప్ కానీ వ్యాన్ కానీ ఇలాంటివి ఉండాలన్నమాట. అది పుల్ చేయడానికి V8 ఇంజిన్ ఉండాలి. యా, సో ఇలాంటి వ్యాన్స్ అంటే ఇట్ ఈస్ ఈజీ, మనం డ్రైవ్ చేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో ఓజే, రోడ్ ట్రెక్ అండ్ కోహాబా, అండ్ అది అసలు యాక్చువల్లీ నచ్చలేదు. సో ఈ మూడిట్లో మాకు నచ్చింది రోడ్ ట్రెక్. మీకేది నచ్చింది అనేది కమెంట్ చేయండి. మర్సిడీసే కాకుండా ఇక్కడ ర్యామ్ కూడా ఉంది. ర్యామ్ అంటే డాడ్జ్ కదా. యా, డాడ్జ్ ర్యామ్.
సో ఇది కూడా ఉంది ఆప్షన్, బట్ ఇది యాక్సెస్ లేదు. మనం ఆర్వీ పార్కింగ్స్లో వెళ్ళినప్పుడు పార్క్ చేసుకొని ఈ అవుట్లెట్ యూస్ చేసుకొని మనము లోపల యూస్ చేసిన వాటర్ అన్ని మనం బయటకు తీసేయచ్చు. సో అలా మళ్ళీ రీఫిల్, కొత్త ఫ్రెష్ వాటర్ రీఫిల్ చేసుకొని అలా రీయూస్ చేసుకోవడం అన్నమాట. బెంజ్ కన్నా డాడ్జ్ కొంచెం అఫోర్డబుల్ ఉంది. ఇదైతే మనకి 70Kలో వస్తుంది. 70K అంటే ఆల్మోస్ట్ ఎంత, 70 lakhs, 68 lakhs, అరౌండ్ 68 lakhs వస్తుంది ఇది. మళ్ళీ దీనికి కూడా మొత్తం ఇక్కడ పవర్ అవుట్లెట్స్, వాటర్ అవుట్లెట్ ఇలా అన్నీ ఉంటుందన్నమాట. వాటర్ ఫిల్ చేసుకోవడానికి, మనము యూజ్డ్ వాటర్ తీసేయడానికి ఒక అవుట్లెట్ ఉంటుంది, ప్లస్ మంచి వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఇంకో అవుట్లెట్ ఉంటుంది. ఇది మళ్ళీ ఫుల్ పెద్దది ఫ్యామిలీ బస్ లాగా. సో ఇది కూడా ఒక ఆప్షన్ మనకి ఎక్కువ మంది ఉన్నప్పుడు అండ్ చాలా పెద్ద లాంగ్ ట్రిప్స్ వెళ్తే ఇలాంటివి చాలా యూజ్ అవుతుంది. ఓ దిస్ ఈజ్ వెరీ నైస్. ఇది చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ. మొత్తం మనకి ఇది లివింగ్ ఏరియా లాగా, అండ్ ఇది కిచెన్, ఫ్రిడ్జ్, ఇక్కడ షవర్ ఏరియా, అండ్ ఇది హ్యాండ్ సింక్ లాగా, బాత్రూమ్, క్వీన్ బెడ్, యా విత్ క్లాజెట్స్. ఇది చాలా స్పేషియస్గా ఉంది. యా ఇది టీవీ అండ్ వార్డ్రోబ్స్ ఉంది. ఓ ఇది వాషర్ అండ్ డ్రయర్ ఉంది ఇక్కడ. యా మనకే లోపలే వాషర్ అండ్ డ్రయర్. చాలా పెద్దగా ఉంది కదా ఫ్రిడ్జ్ కూడా. అవును, యాక్చువల్లీ ఆ మర్సిడీస్ కన్నా ఇది చాలా కంఫర్టబుల్. కానీ మనం ట్రావెల్ చేయడానికి, జస్ట్ ట్రావెల్ చేయడానికి కాదు అనుకుంటా, ఇది ఇద్దరికే అంటే మనకి అది చాలు. ఇది పెద్ద ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ కూర్చొని వెళ్ళడానికి ఇది. అవును, కిడ్స్ అంతా ఉన్నప్పుడు. యా కింద ఫ్లోరింగ్ చూసావా, కార్పెట్ మరి వేసారు. ఇది కొంచెం నడపాలంటే డిఫికల్ట్ అయిపోవచ్చు మనకి. అవును కదా. యా అంటే అంత ఈజీగా మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళలేము దీన్ని. హైవేస్లోనే నడపాలి, లోకల్ రోడ్స్లో కష్టం కదా. ఇది వచ్చి మ్యాగ్నా 630 ఓనర్స్ గైడ్. మొత్తం ఇది గైడ్ ఉంది ఇక్కడ. ఇంకా లైన్గా ఇక్కడ చాలా ఉన్నాయి. ఓ ఇదొక వెరైటీ కదా, డిస్కవర్ ఫ్లీవుడ్. ఓకే ఇవన్నీ యూజ్డ్ అనుకుంటా. ఓకే 2024 న్యూ. ఓకే పద. ఇది కూడా ఫుల్ బస్ లాగా. అంటే దానికన్నా కొంచెం చిన్నది ఇది, బట్ అన్నీ అప్గ్రేడెడ్ లాగా ఉంది. ఇది డైనింగ్, కిచెన్, ఫుల్ సైజ్ ఫ్రిడ్జ్. బెడ్రూమ్. ఓకే బంక్ బెడ్స్ కిడ్స్ కోసమా. నైస్. షవర్ ఏరియా అండ్ సింక్. నైస్, ఇది బాగుంది యాక్చువల్లీ. యా అప్గ్రేడెడ్ లాగా ఉంది. మొత్తం అంతా స్టోరేజ్ ఇచ్చారు పైన. ఇది ఇంకో బెడ్ అనుకుంటా. పుల్ చేయి. యా అవును బెడ్ పైన ఇంకో బెడ్ ఇచ్చారు. పుల్ చేయి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది లిఫ్ట్ చేయొచ్చు. అంటే మనకి ఇప్పుడు కావాల్సినప్పుడు పైకి మళ్ళీ తర్వాత కిందకి చేసుకొని యూజ్ చేసుకోవచ్చు బెడ్ లాగా దాన్ని. అవును యా నైస్. యా సరే మరి ఏది కొని ఇస్తున్నావు? మనకు వ్యానే బెటర్లే. వ్యానేనా? ఓకే. ఆకలి అవుతుంది, తిందామా ఏమన్నా? సరే పద. బిర్యానీ తినిపిస్తా అని ఏమి ఇది తెచ్చావు?
ఇది ప్రస్తుతం స్నాక్ స్టార్టర్ ఇది తినేసి బిర్యానీ వేసేసి మొత్తానికి ఫుడ్ అయితే వచ్చేసింది. యమ్మీ యమ్మీ గోట్ బిర్యానీ, విజయవాడ చికెన్ బిర్యానీ, డెజర్ట్ తిరుపతి లడ్డు స్పెషల్ అంట ఈరోజు. తిరుపతి లడ్డు అండ్ పాయసం. ఇంకేంటి మరి, స్టార్ట్ చేసే. ఓ నైస్. ఇంకా చాలు. సరే, అందరికి బాయ్ మరి. బాయ్.